మాట్లాడదాం మనం. మనతో పాటు బీజేపీ నేత, హైదరాబాద్ పార్లమెంట్ కంటెస్టెడ్ ఎంపీ మాధవి లత గారు ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మాధవి లత గారు, ఎస్, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు మేడం. హైడ్రా క్లియర్ గా చెప్పేసింది, ఇంకా దాన్ని ఫాతిమా కాలేజ్ విషయంలో ఏదైతే సలకం చెరువు అంటారు లేదా సూరన్ చెరువు అంటారు పాత బస్తీలో, ఈ ఎఫ్టీఎల్లోనే నిర్మించబడింది. వాళ్ళు చెప్తున్నారు ఎఫ్టీఎల్లోనే ఉంది, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది. అయితే దాన్ని ఎందుకు మేము వదిలేస్తున్నామంటే కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది, అందుకని 10,000 మంది ముస్లిం మహిళలకు ఇస్తుంది కాబట్టి దాన్ని వదిలేస్తున్నాం అని హైడ్రా క్లారిఫికేషన్ ఇచ్చింది. ఏమంటారు మీరు? దీనికి మొట్టమొదటిగా నేను చెప్పేది ఫస్ట్ పాయింట్, మీరు 10,000 మంది ముస్లిం ఆడపిల్లలకు విద్యనిస్తున్నామని కంటిన్యూస్ గా చెప్తున్నారు. సో మీరు ఒప్పేసుకున్నారా? అయితే మీరు కేవలం ముస్లింల ఓట్ల మీదే గెలుస్తున్నారు, హిందువులు మీకెవరు ఓట్లు వెయ్యట్లేదు, మీరు కేవలం ముస్లింలకు మాత్రమే మీరు ఎంపీ, మీరు పేద హిందువులకు ఎంపీ కారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. వాళ్ళ నోట్లో నుంచి వాళ్ళే చెప్పేస్తున్నారు. సో ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, వీళ్ళు హిందువులను ఉద్ధరించారు. నా సెకండ్ పాయింట్ నాది, మీకు వక్ఫ్ బోర్డు ల్యాండ్లు ఏం కరువు అయిందా? కావాల్సిన వక్ఫ్ బోర్డు ల్యాండ్లు ఉన్నాయిగా, అది పేదవాళ్ల కోసమే కదా. వక్ఫ్ బోర్డు ల్యాండ్ కాదని చెరువును నింపి 5 స్టార్ హోటల్ లెవెల్లో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి మీరు పేద కేవలం ముస్లిం ఆడపిల్లలకే మీరు చదువులు చెప్తారు. బాగుంది. మూడో పాయింట్, మరి ఓవైసీ హాస్పిటల్ కూడా చెరువుని మూసేసేగా ముందుకు వెనక్కి తీసుకెళ్లారు. అక్కడే పుట్టి పెరిగిన దాన్ని నేను. డిఎంఆర్ఎల్ చెరువు అది కూడా మూసేశారుగా. నేను దానిలో సేవలు చేస్తున్నారా వీళ్ళేమైనా ఫ్రీగా? అది సేవలు చేసే బిల్డింగ్ అట్లుంటుందా? ఇంత డబ్బు ఖర్చు పెట్టి చెరువుని మూసేసి ఫాతిమా కాలేజీ మీద డబ్బు ఖర్చు పెట్టే బదులు గవర్నమెంట్ స్కూల్స్ మీద ఖర్చు పెట్టి వాటిని బాగు చేయొచ్చుగా. హిందూ ముస్లింస్ అందరూ చదువుకుంటారుగా. ఓహో, వీళ్ళకి అది వద్దన్నమాట. అన్నిటికన్నా పెద్ద విషయం అంటే చెరువులను మూసేసి 5 స్టార్ లెవెల్లో కట్టుకొని ఎవరైనా కూడా మేము ఏదైనా ఫ్రీగా చేస్తున్నామంటే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏమన్నదన్నమాట. వాళ్ళు చెప్పేది వినేసి అద్భుతంగా ఉంది. అది చూడండి, అసలు మీరు ఆ బిల్డింగ్ వ్యూ చూపిస్తుంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా పనికిరావు. ఇంత ఫ్రీగా ఎడ్యుకేషన్ 10,000 మందికి ఇస్తున్నాం అంటున్నారు. నాయన, ముందుంది ముసళ్ల పండగ. మీరు కరెక్ట్ గా వారం తర్వాత మళ్ళీ జాతైతే నా ఇంటర్వ్యూ తీసుకోండి, నేను విత్ ప్రూఫ్స్ మీ ముందు వస్తాను. ఫ్రీ లేదా చాలా తక్కువ ఫీజు అంటున్నారు. అవును నాయన, నేను ఒకటే చెప్తున్నాను, ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఒక వనరుల లాంటి చెరువుని మీరు మూసేసే బదులు వక్ఫ్ బోర్డు ల్యాండ్ లో కట్టుకొని ఉండొచ్చు కదయ్యా. గవర్నమెంట్ స్కూళ్ల మీద పెట్టిండొచ్చుగా ఈ డబ్బులంతా తీసుకొని వెళ్ళి. ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నాను, అన్ని జాతులు, మతాలు, కులాలు అందరూ చదువుకోనే గవర్నమెంట్ స్కూల్స్ మీద ఈ డబ్బును తీసుకెళ్లి మీరు ఎందుకు ఖర్చు పెట్టలేదు? వీళ్ళు కాదు కదా, వాళ్ళు పెట్టింది ఓవైసీ బ్రదర్స్ ఖర్చు పెట్టారు ప్రభుత్వంతో సంబంధం లేకుండా. ఇప్పుడు ఇది ప్రభుత్వ డబ్బేం కాదు. అసలు ఈ లెక్క ప్రకారం మనం ఓవైసీ బ్రదర్స్ కి ఎక్కడి నుంచి వచ్చిందో మనం ముందు ఆలోచించాలి. తమ్ముడికి వ్యాపారం లేదు, అన్నకు వ్యాపారం లేదు. సో ఈ లెక్క ప్రకారము మీరు మరి వక్ఫ్ కమిటీలో మెంబర్సే కదా ఆయన వీళ్ళు. వక్ఫ్ బోర్డు ల్యాండ్ తీసుకొని కడతారా? ఒక ఎన్నికైన ఎంపీ, ఒక ఎన్నికైన ఎమ్మెల్యే అన్యాయంగా హైడ్రాని మీరు దుర్వినియోగం చేసుకుని హైడ్రాకు వ్యతిరేకంగా ఒక ఎంపీ ప్రవర్తిస్తే, చట్టానికి విరుద్ధంగా ఒక ఎంపీను ఎమ్మెల్యే ప్రవర్తిస్తే సామాన్య మానవుడికి న్యాయబద్ధంగా బతకాలి అని చెప్పే హక్కు కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఉందా, ఎంఐఎం కు ఉందా? బాగుందా? ఇది చాలా బాగుందిగా. మరి మూసీ పక్కన పేద ప్రజల ఇళ్లను కొలగొట్టావు. మరి వాళ్ళు పేదవాళ్ళు కాదా? వాళ్ళ పిల్లలు పేద పిల్లలు కాదా? మరి ఇళ్లు కూలగొడితే వాళ్ళకి నీడే లేకుండా పోయింది. మరి వాళ్ళు ఏ స్కూల్లో చదువుకోవాలి, ఎక్కడన్నా తినాలి? అంటే హిందూ పేద ప్రజలు మూసీ పక్కన ఎంత దయనీయ స్థితిలో ఉండకపోతే వాసన, డ్రైనేజ్ వాసన వస్తున్న మూసీ పక్కన ఇళ్లు కట్టుకుంటారు ఇక పేదవాళ్ళు. అంటే ముస్లింల వంటి వెనుకబడిన వర్గాల మహిళలకు అందించే ఏ విద్య అయినా ముస్లిం సమాజ అభివృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల ఆ ముస్లిం కుటుంబాల అభివృద్ధికి, అంతిమంగా దేశానికి ప్రయోజనం చేకూరుతుంది. చిన్న చిన్న రాజకీయాలతో
ఉద్దేశాలతో దీన్ని ఈ విధంగా చేయకూడదు, ఈ పెద్ద లార్జర్ పిక్చర్ లో మేము దీన్ని తీసుకున్నామని చెప్తున్నారు. అంటే మొత్తం ఈయనకున్న ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ మొత్తంలో చెరువే దొరికిందా? ఓహో, వక్ బోర్డు ల్యాండ్ ఏది దొరకలే, గొడ్డుపోయింది కూడా. ఇంకా మొత్తం ఆయన ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ గొడ్డుపోయింది. ఎక్కడా భూమి లేదు ఈయన లెక్క ప్రకారం. వక్ బోర్డు భూమి ఇంత తినేశారు వీళ్ళు. సో వీళ్ళు చెప్పేది ఏమిటంటే పేద ప్రజలను వీళ్ళు కాపాడాలి అంటే వీళ్ళకి కేవలం చెరువులు నింపుకుంటేనే వీళ్ళు పేద ప్రజలని కాపాడగలరు. వాడికి ఇట్లాంటి ఆ స్కూల్ చూడండి. మరి రేవంత్ రెడ్డి గారు వీళ్ళని చూసి నేర్చుకోవాలేమో. గవర్నమెంట్ స్కూల్ ఇంత భయంకరంగా, మరి ఈయన స్కూల్ ఇంత అద్భుతంగా కట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని, మరి గవర్నమెంట్ స్కూల్ అంత దయనీయ స్థితిలో ఉంటే అన్నదమ్ముళ్ళు ఇద్దరు ఏం చేస్తున్నారు మరి? అంటే చెరువులను కబ్జాలు చేసుకుంటేనే మాత్రమే పేదవాళ్ళకు, అది కూడా ఓన్లీ ముస్లిమ్స్. మన హిందూ పిల్లలు వద్దు మీకు, ఓన్లీ ముస్లిమ్స్ ఆడపిల్లలే కావాలి. అంటే వేరే వాళ్ళు కూడా చేరొచ్చు అనుకుంటా బహుశా. మనం చేరొచ్చు అంటే ఏం చెప్తాం నాయన? వీళ్ళు చెప్పుకునేది ఏం చెప్పుకుంటున్నారు? కేవలం 10,000 మంది ముస్లిం ఆడపిల్లలు. మరి వీళ్ళు హిందూ బీద వాళ్ళు, అది కూడా కేజీ నుంచి పీజీ వరకు లేని వాళ్ళు ఇండ్లు కూల కొడితే మరి ఆ పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతున్నా నేను. కేజీ నుంచి పక్కన ఉన్న ఇండ్ల పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి? ఓకే. సో ఒకటి హైడ్రా ఏం గుర్తు చేస్తుందంటే ఆగస్టు 8 హైడ్రా